నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతియే నమో నమః. అందరికీ నమస్కారం అండి. అయితే ఆర్థిక ఇబ్బందులండి. ప్రతి మనిషికి కూడా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అంటే తన సంపాదన బట్టి ఇంట్లో ఇంట్లో ఏంటి, బయట ఏంటి మనకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం ఏంటంటే నిర్వీర్యంగా అయిపోవడం, మనసులో ఒక బాధ అనేది పెట్టుకోవడం, ఇంట్లో కలహాలు పెట్టుకోవడం. ఎందుకంటే డబ్బుతోని ఇయన్నీ కూడా ముడిపడి ఉంటాయండి. అందుకని చెప్పి మీరు ఆ సమయంలో కొంచెం మీరు ఆలోచన చేస్తే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా చాలా బయటపడొచ్చండి. అది కూడా పెద్ద ఖర్చులు కూడా ఏమీ అవసరం లేదు. అయితే జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు కూడా ఉంటూ ఉంటాయి. వివిధ రకాల సమస్యలు మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉంటాయి. అలాగే ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలాగోలాగా తట్టుకోవచ్చు. కానీ ఆర్థికపరమైన ఇబ్బందులంటే ఇవి చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయండి అందరికీ. అత్యవసరాల్లో, ఆపదలో ఉన్నప్పుడు ఆర్థికపరమైన సమస్య మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా అత్యవసరమైనప్పుడు కనీసం చేతిలో రూపాయి లేకపోతే అది ఎట్లా ఉంటుందంటే మనసంతా కూడా కకలావికలం అయిపోయి అది ఇంకా మనసు చంచలత్వంగానే ఉంటూ ఉంటుంది. అయితే అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక చిన్న రెమెడీ ఉందండి. ఏమీ లేదు. మీకిప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఈ మాట మనం అనడమే కాదు, మన పూర్వీకులు అనడమే కాదు, మనకి ఉన్నటువంటి గ్రంథాలు కూడా చెబుతున్నాయి. అవి ఏం చెబుతున్నాయి? మనం ఆర్థిక పరంగా బయటికి పడాలి అంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని చెప్తున్నాయి. అయితే ఇంటి ద్వారం పైభాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని గానీ, చిత్రపటాన్ని గానీ ఉంచండి. ఏమీ లేదు. చిత్రపటం అంటే మీరు 200, 300 పెట్టేసి కొనాల్సిన పని లేదు. అలాగే విగ్రహం అంటే వేలల్లో పెట్టి కొనేసిన లేదు. రూ. 100 పెట్టినా కూడా వస్తదండి. ఒక మట్టి విగ్రహం అయినా పర్వాలేదు, చిన్నదన్నమాట. అలాగే ఒక చిత్రపటం అది ఒక రూ. 50, 30 ఉంటుంది. చిన్న పటం లాంటిది. ఒక అరచేయంత పటం. దాన్నేం చేయాలంటే గుమ్మం పైన ఉంచాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే ఆ తల్లి అనుగ్రహం కారణంగా ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా నేను చెప్పేది ఈ పని కూడా చేయండి. ప్రతి శుక్రవారం ద్వారానికి మామిడి తోరణాలు కట్టడం వలన, అంటే మామిడి తోరణాలు కట్టడం వల్ల అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఏదో మనం ఇన్ని మామిడాకులు తెచ్చేసి గుమ్మం పొడుగుతా కట్టాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2 రెమ్మలు దొరికినా గుమ్మానికి, అంటే మెయిన్ మీ సింహద్వారం, మీరు లోపలికి బయటికి వెళ్ళి వచ్చేటటువంటి ద్వారం, మెయిన్ సింహద్వారానికి అటు ఇటు 2 కొమ్మలు తగిలించండి చాలు. అలాగే మహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి. ఎరుపు, పచ్చ అంటే ఆ తల్లికి మహా ఇష్టం అనమాట. అందుకని ఆ రోజు, ఆ శుక్రవారం రోజు గులాబీలతో పూజించండి. అంటే మీరు దానికి కూడా అయ్యో సార్ మేము ఎన్ని తేవాలి, ఎన్ని గులాబీలు తేవాలి, ఈ అనుమానాలు కూడా ఉంటాయి మనందరికీ. ఎన్నో గులాబీలు అవసరం లేదండి. మీ దగ్గర ఒక రూ. 10 ఉంటే రూ. 10 గులాబీ పువ్వులైనా సరే తీసుకొనెళ్ళి ఆ తల్లి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఎక్కువ సమస్యలుంటే అవి తగ్గుతూ వస్తూ ఉంటాయండి. ఇలాగ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం ఈజీగా పొందవచ్చండి. లక్షలు, కోట్లతో పని ఏమీ లేదు. ఎవరికి ఉన్నటువంటి స్తోమతతో వాళ్ళు చేసుకోవచ్చు. కనుక అందరికీ కూడా ఈ విషయం నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.